హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ యామ్ డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్. Today the topic I wish to speak on: family is a divine path to liberation. సంసారం అనేది తరించడానికి, సుఖ పొందడానికి ఒక దివ్య మార్గం అనే టాపిక్ మీద నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. మనిషి అనే వ్యక్తి, మనిషి ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, ఈ లోకంలో మనం ఎందుకు జీవించాలి, ఎందుకు ఈ జీవితం మనకు అనే ప్రశ్నలకు ఒకటే సమాధానం నేను ఇస్తున్నది ఏంటంటే, పెళ్లి చేసుకుంటే దాని అంత జీవితము ఇది ఇంకా ఎక్కడ ఉండదు. అది ఒక దివ్యమైన మార్గము పెళ్లి అనేది. నేను చెప్పడం కాదు, ఇది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా పెళ్లి చేసుకోవాలి, మాలాగా మీరు ఉండకూడదు. రమణ మహర్షి, కొంతమంది వివేకానందుల వారు, అంబేద్కర్ లాంటి వారు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పారు. దాని విషయంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. సంసారం అంటే అందరూ ఆలోచన చేసేది భార్యల భర్తల ఒక శారీరక సంబంధం అని అనుకుంటారు, కానీ అది చాలా తప్పు కాన్సెప్ట్. సంసారం అంటే భార్య భర్తల ప్రేమ అనురాగాల యొక్క బంధం అని మనం అర్థం చేసుకోవాలి. పెళ్ళి అనేది ఒక పవిత్రమైన యజ్ఞం. అందులో ఆ పెళ్ళి అనే యజ్ఞంలో ఒక బాధ్యత, ఒక ప్రేమ, ఒక పరస్పర గౌరవం కలిసి ఉంటాయి. భార్య భర్తల మధ్య అనుబంధం కేవలం శారీరకమైనది కాదు అనే విషయం మనం అందరం గమనించాలి. ఇక్కడ ఇది ఆత్మీయమైన బంధం. మన జీవన విధానాన్ని, మన శైలిని, మన అటిట్యూడ్ని బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క యాటిట్యూడ్లో, మీ యొక్క ప్రవర్తనలో, మీ యొక్క నడవడికలో మార్పులు వస్తున్నాయి. అయితే ఈ సంసారం అనేది అత్తమామలు, తోడళ్ళు, తోడి కోడళ్ళు, కుటుంబ సభ్యులు, పిల్లలు, వీళ్ళందరూ కలిస్తేనే, వీళ్ళందరూ ఒకటే చోట కలిసి ఉంటేనే అది సంసారం అని అంటారు. కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒకరికి ఒకరు గౌరవం, మర్యాదలు ఇచ్చుకోవాలి. ఒకరి మాటకు ఎదురు చెప్పకుండా మర్యాదపూర్వకంగా, గౌరవంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. దీని గురించి మన పెద్దలు ఒక మాట అన్నారు: గృహస్థాశ్రమే అన్ని ఆశ్రమాలకు మూలం అని. అంటే మనిషి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమాలలో, బ్రహ్మచర్యం అనేది ఆశ్రమమే, గృహస్థం అనేది ఆశ్రమమే, వానప్రస్థం అనేది ఆశ్రమమే, సన్యాసం ఉండే చోటు కూడా ఆశ్రమాలలో ఉంటాయి. ఈ 4 ఆశ్రమాలలో గొప్పది అయినటువంటి గృహస్థాశ్రమే అన్నిటికీ మూలాధారం. ఒక ఇంటిస్తుడు, ఇంటి మనిషి ఈ 4 బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, వీటికి ఈ గృహస్థ ఆశ్రమే చాలా అన్నిటికీ ఆధారం. సంసారం సరిగా నడిస్తే సమాజం సరిగా నడుస్తుంది. సమాజం సరిగా నడిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే,
సంసారం అనేది ఒక బంధం కాదు, అది ఒక దివ్య మార్గం. ఆత్మను పరిపక్వత చేసే మార్గము ఈ పెళ్ళి. పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, మీరు అందరూ కూడా 30 దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటుండ్రు. అందరికి నా హెచ్చరిక, ఎవరైతే 30 దాటిన యువతి యువకులు పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్లకు తర్వాత మీరు కోరుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు మీకు దొరకరండి. ఇది నిజము, సత్యం అనేది గ్రహించాలి మీరు. మనమందరం సంసార జీవితంలో ఒకరితో ఒకరం ప్రేమతో, గౌరవంతో, సహనంతో మనము మన జీవితాలను, మన ఆత్మను కూడా తరించుకునేటట్లుగా మనము పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా. డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.